హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈ మధ్యకాలంలో ఈ 11 నెలల నుండి చూస్తున్నామండి. రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉందంటే, ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోలు చెప్తూనే ఉన్నాను. అరే బాబు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడా, లేకపోతే తనకు తాను ఒక పెద్దగా బిల్డప్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ ఎంతసేపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి కాకుండా, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల గురించి కాకుండా ఒక్కటే ఫోకస్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. నిన్నటికి నిన్న ఒక వాక్యాన్ని విన్నాను, ఒక సెంటెన్స్ మాట్లాడితే ఇక చంపేస్తా నరికి అట్లా కాదండి. ఇక నువ్వు బుల్డోజర్ ఎక్కిస్తాము చేస్తాం, అది ఇండైరెక్ట్ ఎవరిని మాట్లాడాడో అందరికి తెలుసండి. ఇక దాని మీనింగే చంపేస్తా చేస్తామన్నట్టే కదా. బుల్డోజర్ ఎక్కిస్తాం అడ్డం వస్తే, అది ఎవరిని నేను వద్దనట్లేదు మూసీ సుందరీకరణను. కానీ మూసీ సుందరీకరణ పేరుతో జరిగే దోపిడినే అడ్డుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటి నువ్వు మాట్లాడే ప్రతి దాంట్లో ఇప్పుడు ఈ ఒక్క మాటకు సంబంధించి నేను టాపిక్ వీడియో చేస్తానండి. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాను. ఆ టాపిక్ ఏంటంటే, నువ్వు కేసీఆర్నే తెలంగాణలో ఆ పేరే వినపడకుండా చేస్తానని చెప్తున్నా. అసలు కేసీఆర్ పేరే వినపడకుండా చేస్తాను. అరే బాబు, నీ వల్ల కూడా కాదు అని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేసి చెప్పాను. అసలు మీ వల్లనే కాదు, ఎందుకు కాదో నీకే చెప్తాను చూడు. ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి గారు, అసలు ప్రతిరోజు నువ్వు నిద్రలో కూడా కేసీఆర్నే తలుచుకుంటున్నట్టున్నావు. అందరు తెలుస్తుంది. లేచినప్పటి నుండి నైట్ వరకు నువ్వు కేసీఆర్ జపం లేకుండా నువ్వే ఉండట్లేదు. ఇక పడుకున్నప్పుడు కూడా ఎన్నిసార్లు తలుచుకుంటున్నావో అది నీకు తెలుసు. నువ్వు ఒక కేసీఆర్ని ఒక శత్రువులాగా చూసుకొని నువ్వే 100 సార్లు కేసీఆర్ని తలుచుకుంటున్నప్పుడు, గుండెల్లో కేసీఆర్ని పెట్టుకున్న మేము ఎన్నిసార్లు తలుచుకోవాలో ఒక్కసారి ఆలోచించు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ అనే పేరే లేకుండా చేస్తాను తెలంగాణలో అని మాట్లాడుతున్నావు. ప్రజలు నవ్వుకుంటున్నారు. అది నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదని నీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. కేసీఆర్ను లేకుండా చేయడం అలాంటి మాటలు కాదు. నువ్వు మంచి చేసి ఇంకొక మంచి పేరు తెచ్చుకో. ఒక గీతకు దాని ఇంకా ఆ గీతను మర్చిపోవాలంటే ఒక పెద్ద గీత గీయాలి. ఇప్పుడు కేసీఆర్ ఒక పెద్ద లైన్ గుండెలున్నాడు, నువ్వు ఇంకా మంచి పేరు తెచ్చుకో. అంతే తప్పించేసి కేసీఆర్ను లేకుండా చేస్తాను, అతను పేరే వినపడకుండా చేస్తాను, అది కాని పని. అది నీకు కూడా తెలుసు. అసలు నువ్వే 100 సార్లు తలుచుకుంటున్నావు. ఒక శత్రులాగా కేసీఆర్ని చూసే నువ్వే ఒక 100 సార్లు కేసీఆర్ని తలుచుకుంటున్నప్పుడు గుండెలో పెట్టుకున్న వాళ్ళు ఎన్నిసార్లు తలుచుకోవాలి? అది ఒక్కటి నువ్వు బాగా ఆలోచించు. నీ పార్టీ కార్యకర్తలు ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటారు నువ్వు మాట్లాడిన ప్రతిసారి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నీ మీటింగ్లోకి వచ్చే జనాలు కూడా, అసలు నీ మీటింగులు టీవీలో వినేవాళ్ళు కూడా నీ దానికంటే నువ్వు చెప్పే కేసీఆర్ పేరే వింటున్నారంటే అర్థం చేసుకోండి. అరే కేసీఆర్ని తిట్టుడే సరిపోతుందని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అంటేనే కేసీఆర్ అనే ఒక 3, నువ్వు కేసీఆర్ అనేది అది 3 పదాలు కాదు. ముల్లోకాలలో కూడా ఈ పదం, ఈ పేరు ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పటికీ మారదు. నీ పేరు ఉండాలంటే నువ్వు మంచి చేయి. అంతే తప్పించేసి కేసీఆర్ని తిట్టడము చేయడం వల్లలో నువ్వు పెద్దవాడి వైపు. అర్థమైందా? సో ఇంకా నీకున్నటువంటి పేరు క్రెడిబిలిటీ ఉన్న కొద్దిగా కూడా అసలు లేదు, ఉన్న ఇంత కొద్దిగా ఉంటే అది కూడా చెడిపోతుంది. గుర్తుపెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్కి మించి చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అంతే తప్పించి కేసీఆర్ను లేకుండా చేస్తాను, కేసీఆర్ పేరే వినపడకుండా చేస్తాను. అసలు కేసీఆర్ పేరు అని కాదా, 3 లెటర్లు అంటేనే భయపడుతుంది నువ్వు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నావో అసలు జనాలు నవ్వుకుంటున్నారు. అసలు జనాల గుండెల్లో ఉన్నోని ఎట్లా తీస్తావు అంటే, గుండెలు తీసేస్తా అంటే చంపేస్తావా? నువ్వు కేసీఆర్ అనే పేరు తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఉన్నన్ని రోజులు కేసీఆర్ అది నేమ్ ఉండాల్సిందే, అది ఉంటుంది. నువ్వు ఏం చేయలేవు. ఫస్ట్ నీ పేరు ఉండేలా చేసుకో, ఓకేనా? అంతేకాని ఎప్పుడు ఇట్లాంటి పిచ్చి విమర్శలు కాకుండా మీరు ఇచ్చిన హామీల మీద, డెవలప్మెంట్ మీద థింకింగ్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇంకా మంచి కంటెంట్లతో వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. తెలిసిన మీ మిత్రులకి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.